అందరికీ శుభోదయం అండి. దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన కష్టకాలంలో, మన శ్రమలలో, మన సమస్యలలో, మన ఇరుకు ఇబ్బందులలో దేవునికి మొర్ర పెట్టేటటువంటి అనుభవం మనకు కావాలి. చాలామంది చేసే పని ఏంటంటే, వారికి ఉన్నటువంటి పరిస్థితులను చూసి బాధపడుతూ ఉంటారు కానీ ప్రార్థించరు. చాలామంది చింతపడుతూ ఉంటారు. నా తలరాత ఇంతే, నా బ్రతికేలా ఉన్నది, ఏంటో నాకు ఇన్ని కష్టాలు అని ఏవేవో అర్థం లేనటువంటి ఆలోచనలు, ఊహలు ఊహించుకుంటూ, ఎదుటివారిని చూస్తూ వాళ్ళ పరిస్థితి బాగుంది అని అనుకుంటూ తమలో తాము బాధపడుతూ ఉంటారు కానీ దేవునికి మొర్ర పెట్టరు. కానీ కీర్తనకారుడు ఆయన శ్రమలో దేవునికి మొర్ర పెట్టారు. దేవుని బిడ్డలారా, ఎంతోమంది భక్తుల యొక్క జీవితాలు మనం చూసినప్పుడు వారి శ్రమలలో దేవునికి మొర్ర పెట్టి ఉన్నారు. అపోస్తలుడైనటువంటి పేతురు భక్తుడును చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా కూడా ప్రార్థన చేసి ఉన్నారు. ఎప్పుడైతే సంఘం ప్రార్థన చేశారో ఆ శ్రమలో పేతురు గారు అయితే చెరసాల్లో ఉన్నారు. కానీ దేవుడు సంఘం యొక్క ప్రార్థన విని పేతురు గారును దేవుడు అవతలకి తీసుకుని వచ్చి ఉన్నారు. దానియేలు ప్రార్థించినప్పుడు సింహాల బోను అనేటువంటి శ్రమలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి ఉన్నారు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు దేవుడు శ్రమ అనేటువంటి అగ్నిగుండంలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చి ఉన్నారు. ఇశ్రాయేలు మొర్రపెట్టినప్పుడు రాజు చేతిలో నుంచి దేవుడు వారిని విడిపించి శ్రమలో నుంచి బయటికి తీసుకొచ్చారు. దేవుని బిడ్డలారా, దేవునికి మొర్ర పెట్టినప్పుడు ఎంతమంది భక్తులు ఎన్ని కార్యాలు పొందారో మనం వింటున్నాం కదా. మరి నీ శ్రమను బట్టి నువ్వు కృంగిపోతూ నీకు నువ్వే ఆలోచించుకుంటున్నావా? దేవునికి మొర్ర పెడుతున్నావా? నీ మొర్ర విని మౌనంగా ఉండే దేవుడు కాదండి ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. మొర్ర పెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడు, జవాబిచ్చే దేవుడు అండి ఆయన. అరే, నేను ఇంత ప్రార్థన చేశాను కదా, దేవుడు నాతోటి ఏం మాట్లాడలేదు. దేవుడు కొన్నిసార్లు మాట్లాడకుండానే ఆయన చేయదలచింది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి నాతో మాట్లాడండి ప్రభా, నాతో మాట్లాడండి ప్రభా అని ఎన్నిసార్లు అడిగినా దేవుడు మాట్లాడకుండా నువ్వు ఏమైతే ప్రార్థించావో ఆ విషయాన్ని దేవుడు జరిగించేస్తారంతే. అప్పుడు కానీ నీకు తెలీదు. ఈ మాటలు వింటున్నటువంటి నువ్వు ఒకవేళ కృంగిపోతున్నావేమో, నాకు శ్రమ ఏంటి బాధలు అని అనుకుంటున్నావేమో, దేవునికి మొర్రపెట్టు, దేవుడు నీకు ఉత్తరం ఇచ్చి ఉన్నారు. దేవుడి మాటలు దీవించున్నగాక. సర్వశక్తిమంతుడా మీకు వందనములు. ఈరోజు నీ బిడ్డలు వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నీ బిడ్డల పనులకు తోడుగా ఉండండి. శ్రమలో మొర్ర పెట్టినప్పుడు ఉత్తరం ఇచ్చే దేవుడవు నీవు కనుక ఎవరైతే శ్రమలో ఉండి మొర్ర పెడుతూ ఉన్నారో అట్టి వారికి మీరు ఉత్తరం ఇచ్చి వారి హృదయములను బలపరచి వారి అవసరములన్నీ కూడా తీర్చి భక్తుల యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించిన రీతిగా నిబిడల జీవితంలో కూడా అద్భుతమైనటువంటి కార్యములు ఎన్నో జరిగించినారు. ఇంకనూ జరిగించమని వేడుకుంటూ మీ సన్నిధి తోడు నిబిడలకు అనుగ్రహించి ఈరోజంతా సంతోషంగా ఉండులాగున వారు చేయి పట్టుకుని వారిని నడిపించమని యేసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.